నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు ప్రముఖ సామాజికవేత్త న్యాయవాది ఇర్ల వెంకట రమణయ్యను మిత్రులు నేడు ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం న్యాయ పోరాటం ఎప్పుడూ చేస్తూ ఉంటానని, సామాజికవేత్తగా సామాజిక బాధ్యతగా సమాజంలో జరిగే లోటుపాట్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో ముందుంటానని తెలియజేశారు. అలాగే ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా తోటి మిత్రులు, కక్షిదారులకు, న్యాయవాదులకు, న్యాయాధికారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండలరావు, ప్రేమ్ కుమార్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇర్ల వెంకటరమణయ్య, ఎంఏ ఎల్ఎల్బి, న్యాయవాది, సామాజికవేత్త. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాతోటి న్యాయవాదులకు మరియు ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద నిర్విరామంగా, సుదీర్ఘంగా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఆ రైట్స్ ను కాపాడుకునే దిశగా నేను అడుగులు వేస్తూ, అన్యాయానికి గురైనటువంటి బాధితుల తరపున న్యాయం జరిగే విధంగా అహర్నిశలు పోరాడుతూ ఉన్నాను. ఈ క్రమంలో భారత రాజ్యాంగం రూపొందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయవాది. ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రూపొందించి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా రూపొందించినారు. ఆ రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఫండమెంటల్ రైట్స్ అనుగుణంగానే పౌరులకు వివిధ రకాల హక్కులు, స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, అదేవిధంగా మత మార్పిడి హక్కు అనేటువంటి హక్కులు కల్పించడం జరిగింది. ఈరోజు గత 10-15 ఏళ్ళ నుంచి నేను ప్రజా సమస్యల పైన ఎక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా కూడా బాధితులు దైనందిన పరిస్థితిలో నా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఆ సమస్యపై రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా త్వరితగతిన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సాయశక్తిలో కృషి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నా ఆత్మీయులు కొండలరావు గారు, ప్రేమ్ కుమారు మరియు లక్ష్మి గారు తదితరులు సన్మానం చేయడం చాలా మంచి శుభపరిణామంగా, మరింత బాధ్యతలను పెంచే విధంగా చేయడం జరిగింది. కావున మున్ముందు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగినా కూడా, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా కూడా ఇమీడియట్ గా అక్కడ రెస్పాండ్ అయ్యి బాధితుల వైపు ఎంతవరకైనా న్యాయం జరిగే వరకు నేను సాయశక్తిలో పోరాడి ఎప్పుడు ప్రజా సమస్యల పైనే నా గొంతు వినిపిస్తాను. ప్రజా సమస్యల పైనే పోరాడుతూ న్యాయ సలహాలు, సూచనలు కూడా అందజేస్తారని తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా ఈరోజు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.